ఎగ్జిట్ నెంబర్ 13 అంటేనే ప్రజెంట్ ఒక టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్న ఎగ్జిట్ నెంబర్ 13 అప్కమింగ్ మెట్రోకి 1 కిలోమీటర్ రేడియేషన్ లో ఉన్నాము. కలెక్టరేట్ ఆఫీస్ కి, ఫాక్స్కాన్ కి అండ్ కెయిన్స్ కి, టీసీఎస్ ఆదిబట్లకి వీటన్నిటికీ వితిన్ 5 మినిట్స్ డ్రైవ్ లోనే మీరు వెళ్ళిపోవచ్చు. మా బ్యాక్గ్రౌండ్ లో మీరు ప్రాజెక్ట్ చూడొచ్చు. దాదాపుగా టోటల్ గా అన్ని డబుల్ స్టోరేజ్, ట్రిపుల్ స్టోరేజ్, 4 స్టోరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అన్నమాట. ఇది ప్లానెడ్ సిటీ, ట్రాఫిక్ సమస్య అస్సలే ఉండదు. అవును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి రావిర్యాలలో ఉన్నటువంటి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి మనకు ఒక ప్రాజెక్ట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే అండి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే రోడ్ చూస్తున్నామండి, ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే 50 ఫీట్ రోడ్ అండి. మాస్టర్ ప్లాన్లో మనకి 100 ఫీట్ రోడ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగండి ఈ రోడ్ చూసుకున్నట్టయితే టాటా ఇంటర్చేంజ్ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి చూసుకున్నట్టయితే టువర్డ్స్ వండర్లా నుంచి మనకి ఇది వచ్చేసి చంద్రాయన్ గుట్ట వరకు కూడా ఈ రోడ్ అనేది కూడా కనెక్టివిటీ ఉందండి. అలాగండి మనకి ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూడబోతున్నామో అండి, ఆ ప్రాజెక్ట్ వచ్చేసి నవభూమి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి వెంచర్ అండి. ఈ వెంచర్ యొక్క విశేషాలన్నీ కూడా ఈ కంపెనీ ఎంప్లాయ్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ శ్రీనివాస్ సార్ నంబర్ అని మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా శ్రీనివాస్ సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం. పదండి. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, చాలా బాగున్నాను సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే మనకి ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఎస్ సార్, ప్రజెంట్ మనము వచ్చేసి రావిర్యాల ఉన్నాం సార్. ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము ఈ ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వండర్ విస్తా సార్. వండర్ విస్తా. వండర్ విస్తా. వండర్ విస్తా అంటే అర్థం కూడా ఒకసారి చెప్పండి. ఎస్ సార్, వండర్ అంటే అద్భుతమైన, ఆల్రెడీ మన ప్రాజెక్టులకి అన్ని ఆ ట్యాగ్ ఉంది. ఓకే. విస్తా అంటే విశాలమైన దృశ్యం సార్. నిజంగానే ఇది యాక్చువల్గా విశాలమైన దృశ్యమే. ప్లస్ ఏంటంటే కమర్షియల్ దృశ్యం కూడా అనుకోవచ్చు. ఎస్ సార్, కమర్షియల్. 100 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా ఇండ్ల మధ్యలో ఉంది సార్ మెయిన్ ప్రాజెక్ట్. మా బ్యాక్గ్రౌండ్ లో మీరు ప్రాజెక్ట్ చూడొచ్చు. దాదాపుగా టోటల్ గా అన్ని డబుల్ స్టోరేజ్, ట్రిపుల్ స్టోరేజ్, 4 స్టోరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా యాజ్ ఏ వండర్ విస్తా 16.4 గుంటాస్ అనమాట. అంటే 16 ఎకరాల 4 గుంటల ల్యాండ్ ఇది. కంప్లీట్ గా హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరాతో సర్టిఫైడ్ తో ప్రాజెక్ట్ ని మనం లాంచ్ చేయబోతున్నాము ఈ సండే. ఓకే. ఇందులో టోటల్ గా మనకి 140 ప్లాట్లు రాబోతున్నాయి. మినిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి 167 నుంచి మనకి అందుబాటులో ఉంటుంది, అప్ టు 1000 స్క్వేర్ యార్డ్ వరకు. 160 గజాల నుంచి 1000 గజాల వరకు అవైలబిలిటీ ఉంది. ఎస్ సార్. ఈ ప్రాజెక్ట్ లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ కూడా రాబోతున్నాయి. మేజర్ గా మనం ప్రజెంట్ ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్, రన్నింగ్ 50 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. అండ్ ప్రాజెక్ట్ లోపల 100 ఫీట్ రోడ్ ఉంటుంది. చూడండి, మీరు ఆల్రెడీ మార్కింగ్ చేసి వర్క్ జరుగుతూ ఉంది. ఇది ప్రాజెక్ట్ లోపల మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అనమాట. అంటే ఇది ఇప్పుడు మన కంపెనీ రోడ్ కాదు, ఇది కాదు సార్, గవర్నమెంట్, కంప్లీట్ గవర్నమెంట్ రోడ్. అంటే మనకి లేఅవుట్ నుంచి 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఎస్ సార్. ఈ రోడ్ ఎక్కడ కనెక్టివిటీ? ఈ రోడ్ వచ్చేసి సార్ మనకి సర్వీస్ రోడ్ నుంచి కనెక్టివిటీ వచ్చి ఈ రావిర్యాల రోడ్ కి కనెక్టివిటీ అవుతుంది. ఓకే. సర్వీస్ రోడ్ అంటే అది ఎక్కడ సార్? సర్వీస్ రోడ్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి తుక్కుగూడకి మధ్యలో కనెక్టివిటీ అవుతుంది సార్. ఇంకోటి మనకి ఇది 100 ఫీట్ రోడ్ కి కనెక్టివిటీ ఉంది. ఇట్లా వస్తేనైతే మనకి 1 కిలోమీటర్ ఉంది. ఎస్ సార్. ఇట్లా వెళ్తే మనకి మాక్సిమం నాకు తెలిసి ఒక 500-600 మీటర్స్ డిస్టెన్స్. ఎస్ సార్. ఇలా చాలా ఈజీ డిస్టెన్స్, చాలా తక్కువ డిస్టెన్స్, 500 to 600 మీటర్ డిస్టెన్స్ లోనే ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకే. అయితే అండి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి సర్వీస్ రోడ్ కూడా కనబడుతుందండి. కాకపోతే మనకి వీడియోలోనైతే మనకు అంత జస్టిఫై అయితే అవ్వదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అలాగే అండి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మనకి ఇళ్ళ మధ్యలో అయితే ఉంది. మనకి రావిర్యాల అనేది మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఒకసారి కనెక్టివిటీస్ కూడా చెప్పండి. ఎస్ సార్, ఇది మంచి కనెక్టివిటీ అని అనుకున్నాం ఇంతకు ముందు. ఎగ్జిట్ నెంబర్ 13 అంటేనే ప్రజెంట్ ఒక టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్న ఎగ్జిట్ నెంబర్ 13 అప్కమింగ్ మెట్రోకి 1 కిలోమీటర్ రేడియేషన్ లో ఉన్నాము. కలెక్టరేట్ ఆఫీస్ కి, ఫాక్స్కాన్ కి అండ్ కెయిన్స్ కి, టీసీఎస్ ఆదిబట్లకి వీటన్నిటికీ వితిన్ 5 మినిట్స్ డ్రైవ్ లోనే మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు విత్ ఎయిర్పోర్ట్, మన ముందున్న రోడ్ ఏదైతే మనం 100 ఫీట్ అనుకుంటున్నామో ఆ 100 ఫీట్ రోడ్ వచ్చేసి ప్రజెంట్ మనకి
50 ఫీట్ రన్నింగ్ రోడ్డు. ఈ రోడ్డు మనకి డైరెక్ట్ చాంద్రాయణ గుట్టకి కనెక్టివిటీ ఉంది. ఓకే, చంద్రాయణ గుట్ట అంటే మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే అవుతుంది. ఎస్ సార్, దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే ఉంటుంది. అలాగే అండి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఏ విధంగా అయితే మనకి దగ్గరలో ఉందో, ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి సాగర్ హైవే కానీ, అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి మనకి అది వచ్చి శ్రీశైలం హైవే కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది. సార్ మనకి తుక్కుగూడ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. మనకి ఇక్కడ నుంచి తుక్కుగూడ కూడా దగ్గరనే అవుతుంది. ఎస్ సార్, తుక్కుగూడ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీగా 6 km సార్. ఓకే, దీంతో పాటుగా సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కనిపించే అన్ని మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ రెంట్ బేస్డ్ ఉంది కాబట్టి ఈ రెంటెడ్స్ అంతా చాలా మంది ఓనర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, మల్టీ స్టోర్ బిల్డింగ్లు కడుతున్నారు. అదే ఉండడానికి అయితే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అవసరం లేదు. ప్రజెంట్ ఇక్కడ రెంట్ అనేటువంటిది చాలా హైలైట్ డిమాండ్ ఉంది, చాలా రేంజ్ డిమాండ్ ఉంది. ఎందుకంటే విత్ ఇన్ 7 km రేడియేషన్లో మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 2 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ప్లేసు. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి యాజ్ ఎ కస్టమర్ మీరు కూడా కంపేర్ చేయొచ్చు, వచ్చి మీరు రావిర్యాలలో చెక్ చేయొచ్చు. 1 BHK 7,500 to 9,000 రెంట్ పలుకుతుంది ప్రజెంట్. ఓకే, కస్టమర్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీకు రెంట్ కూడా మీరు 10 times తిరిగితే గానీ మీకు రెంట్ దొరికే అవకాశమే లేదు. అవును, ఆప్షనే లేదు. అలాగే ఇక్కడ మనకి ప్లాట్స్ మీద లోన్ వస్తుందా ఏందనేది ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండి అని మనకి రేరా అప్రూవ్డ్ అని చెప్పారు కదా, మనకి దీంట్లో లోన్స్ విషయానికి వస్తే ఎంతవరకు లోన్ వస్తుంది సార్? ఎస్ సార్, మన లోన్ వచ్చేసి సార్ హెచ్డిఎఫ్సి నుంచి అండ్ టాటా క్యాపిటల్ ఫినాన్స్ నుంచి మనకు లోన్ టైప్ అయి ఉన్నాము. ఇంకా మనం 2 బ్యాంకులతో కూడా టైప్ అవుతున్నాము. అండ్ ఒకటి వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా టైప్ అయ్యే ప్రపోజల్స్ లో ఉన్నాయి. ఇంకొక నేషనల్ బ్యాంక్ తో కూడా టైప్ అయ్యే ప్రపోజల్ లో ఉంది. అండ్ మనకి ప్రైవేట్ వాల్యూలో వచ్చేసి 50% లోన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎస్ సార్. గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 5,000 per square yard ఉంది. గవర్నమెంట్ వాల్యుయేషన్ 5,000 per square yard. సార్ ఇది మనకి వచ్చేసి రావిర్యాల అన్నారు కదా, ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? రావిర్యాల వచ్చేసి సార్ మనకి తుక్కుగూడ మున్సిపాలిటీ అండర్లో ఉన్నాం మనము. ఓకే, అండ్ ఈ మీరు లేటెస్ట్ గవర్నమెంట్లో మనకు కొత్తగా అప్డేట్ ఏంటంటే ఈ ఓఆర్ఆర్కి 1 km రేడియేషన్లో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ప్రాంతాన్ని మొత్తము గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్లో కలపడం జరిగింది. మనం ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్ లో ఉన్నాము. ఎస్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ లో ఉన్నాము. చాలా మంది కస్టమర్లు మాకు సార్ ఓఆర్ఆర్ ఇన్సైడ్ లో చూడండి సార్, మేము హైదరాబాద్ లో కొనాలనుకుంటున్నాము, ఓఆర్ఆర్ అవుట్ సైడ్ అయితే హైదరాబాద్ కాదు కదా సార్ అనే క్వశ్చన్స్ చాలా మంది రేజ్ చేస్తున్నారు. సార్ అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. మీరు హైదరాబాద్ లోనే ప్లాట్ కొనే ఛాన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇల్లు కట్టుకునే అవకాశం. విత్ ఇన్ 6 months లోపల మీరు మీ కొనుక్కున్న ఓపెన్ ప్లాట్లలో ఒక డ్రీమ్ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సార్ ఇది ఇప్పుడు మనకి సరౌండింగ్ లోనైతే మనకి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ వెంచర్ లో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఎన్ని ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సార్? మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నాము, ఒకదాన్ని ఎగ్జాంపుల్ గా చూసుకుందాము. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 floors అవకాశం ఉంది. పెంట్ హౌస్ కూడా వేసేసి ఉన్నారు. యాజ్ యూజువల్లీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్లాన్ ప్రకారంగా ఏంటంటే సార్ మనకి G+4 పెంట్ హౌస్ అనేటువంటిది మనం మేనేజ్ చేయాలా. చాలా మంది మీరు చూడండి ఇప్పుడు అన్ని పెంట్ హౌస్ కట్టుకొని ఉన్నారు. సో అవి నో అబ్జెక్షన్ సార్, ఎందుకంటే మనం కట్టుకోవచ్చు. G+4 అయితే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది. ఓకే సార్, ఇందులో మనకి ప్లాట్స్ వచ్చేసి మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అన్నారు మళ్ళీ ఒకసారి కూడా చెప్పారు? ఎస్ సార్, ప్లాట్ సైజ్ వచ్చేసి 167 square yard నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 200 దొరికిపోతుంది, 300 దొరికిపోతుంది, 400 దొరికిపోతుంది. మేజర్ గా కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి మనకి 600 నుంచి 1000 వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్ ఏంటంటే సార్ మనకి రోడ్డు. మనము వచ్చే రోడ్డు కూడా 100 feet రోడ్డు. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కూడా 100 feet లతోనే ఎంట్రీ అవుతాం. సార్ ఇప్పుడు 100 feet రోడ్ అన్నారు, ఇక్కడ షెటర్ మన షెడ్స్ వేస్తున్నాయి అనేసి అనుకుంటారు, దాని గురించి కూడా ఎస్ సార్, మనం ఆల్రెడీ సెట్ బ్యాక్ చేసాం సార్. ఆల్రెడీ మన వైపు ఎంత అయితే ఉంటుందో అంత వైపు సెట్ బ్యాక్ చేసాము. ప్రజెంట్ 50 feet రన్నింగ్ రోడ్డు. అవతల వైపు కూడా సెట్ బ్యాక్ ఉంటుంది, యువతల వైపు కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకే, అయితే మనకి బ్లూ షీట్స్ ఏవైతే ఉన్నాయో సార్ అవన్నీ కూడా మనకి రిమూవ్ చేసేస్తారు. ఎస్ సార్, రిమూవ్ చేస్తుంది కాబట్టి క్లోజ్ చేసి మొత్తం. ఎస్ సార్, ఆ బ్లూ షీట్స్ అనేటువంటిది రిమూవ్ చేస్తాము, వర్క్ నడుస్తుంది కాబట్టి. సో ప్రాజెక్ట్ మనకు ఒక లుక్ లైక్ గా చూడడం కోసము అవన్నీ రిమూవ్ అవుతాయి తర్వాత. సార్ 167 నుంచి మనకి అప్ టు మనకి 1000 square yards అన్నారు కదా, మనకి 167 డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? డైమెన్షన్ వచ్చేసి సార్ మినిమం మనం స్టార్టింగ్ ప్లాట్ గురించి మాట్లాడదాము, ఎందుకంటే ఎక్కువ బిట్లు కొనే వాళ్ళకి ఆ డైమెన్షన్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది, మారుతా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 167 square yards కి సార్ మనకి రోడ్ బిట్ వచ్చేసి 30 feet, లోపలికి 50, అంటే డైమెన్షన్ 30 into 50 ఉంటుంది సార్. మంచి డైమెన్షన్ సార్, ఇది ఎక్సలెంట్ డైమెన్షన్. మీకు ఎలివేషన్
ఎలివేషన్స్ కూడా 167లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు వైడ్గా 250 గజాలు లాగా ఇల్లు కనబడుతుంది. అవును, ఎందుకంటే డైమెన్షన్ 30 వచ్చింది ఫేజింగ్. ఇంకోటి కూడా ఏంటంటే అండి, యాజ్ పర్ మన వాస్తు ప్రకారంగా మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి 167లో 30 ఫేజింగ్ వచ్చింది కాబట్టి. అలాగే ఇందులో మనకి ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కూడా తెలుసుకుందాం సార్. ఒకసారి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ వచ్చి సార్ మనము ఒక హై రేంజ్ డెవలప్మెంట్స్ చేయబోతున్నాం సార్ ఇందులో. ఓకే. ఎందుకంటే మనకి పక్కనే ఒక టౌన్ ఉంది. అవును, ఇది రావిర్యాల అని ఒక టౌన్ అంటాం మనం, నాట్ ఏ విలేజ్. ఇది హైదరాబాద్ లో ఒక భాగమైన ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్. ఈ టౌన్ లో ఉన్న దానికి మన దగ్గర కస్టమర్స్ వస్తే ఒక రాయల్ VDCC రోడ్స్ ఇస్తున్నాం దీంట్లో మనము. సో CC రోడ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, పార్క్ ఏరియా డెవలప్ చేస్తాము, ఓపెన్ ఏరియా డెవలప్ చేస్తాము. అండ్ టోటల్ గా ప్రాజెక్ట్ టోటల్ మొత్తం వచ్చేసి కాంపౌండ్ వాల్ లాగా వస్తుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. ఈ 100 ఫీట్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది. ఓకే. అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి అవతల కూడా యువతలో కూడా మన ప్రాజెక్టే ఉంది ఈ రోడ్ నుంచి. సార్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ లో మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఎస్ సార్. వాటర్ ఫెసిలిటీస్ కనెక్షన్స్ తో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటుగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తో పాటుగా. అండ్ మనం అప్కమింగ్ డేస్ లలో నాగార్జున సాగర్ వాటర్ ఈ ఏరియాలో సర్క్యులేట్ అవుతుంది. కృష్ణా వాటర్ సంబంధించిన పైప్ లైన్స్ కూడా మనం ఫెసిలిటీస్ గా యాజ్ పర్ HMDA వాళ్ళు చేయడం జరుగుతుంది. మనం ఎవ్రీ ప్లాట్ కి కూడా వాటర్ కనెక్షన్ ఇస్తాం. అంటే యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా ఏవైతే ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ కూడా కేటాయిస్తారు. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం పడుతుంది? ఎస్ సార్. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి సార్ విత్ ఇన్ 3 months లో మనం కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు, కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది మాది. మేము ఇదే ఏరియాలో దాదాపుగా 7 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము. ఇది మాది 8వ ప్రాజెక్టు. 7 ప్రాజెక్టులలో ఇప్పుడు రన్ అవుతున్న దాంట్లలో ఒక ప్రాజెక్ట్ వండర్ లగూన్ అని రన్ అవుతుంది, ఇది వండర్ విస్తా. ఈ 2 ప్రాజెక్టులు తీసేస్తే రిమైనింగ్ 5 ప్లాట్లకి ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ తీసుకొని కస్టమర్స్ కి అసోసియేషన్ ఫామ్ చేసి హ్యాండ్ ఓవర్ చేశాము. మీరు కస్టమర్స్ గమనించాలి, మీరు కంపేర్ చేయండి అదర్ ప్రాజెక్ట్స్ కి మా ప్రాజెక్ట్స్ కి. అండ్ మా బిల్డర్స్ కి కూడా కంప్లీట్ చేయండి, అదర్ బిల్డర్స్ టు మా కంపెనీకి సంబంధించింది. ఏదైతే రియల్ ఎస్టేట్ చాలా ఉన్నాయి, బట్ ఫైనల్ NOC తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ చేసే కంపెనీలు వేళ్ల పైన లెక్క పెట్టొచ్చు. సో మేము చేసింది ఒక 2.5 years క్రితం స్టార్ట్ అయిన జర్నీ. నవభూమి డెవలపర్స్ అండ్ డెస్టినీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మాకు. మేము విత్ ఇన్ 2.5 years లలో 5 ప్రాజెక్టులవి ఫైనల్ NOC తీసుకొచ్చామంటే ఏ రకంగా మేము డెవలప్ చేస్తామో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది కూడా మనకి నెక్స్ట్ ఒక 2 years లోనే ఫైనల్ LP కూడా విత్ ఇన్ 1 year లో కమిట్మెంట్ ఇస్తున్నా యాజ్ ఏ కస్టమర్ దేవుళ్ళందరికీ. విత్ ఇన్ 1 year లో ఫైనల్ NOC ఇచ్చేస్తాము. విత్ ఇన్ 3 months లో డెవలప్మెంట్ చేసిస్తాము. ఓకే సార్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ ఎందుకు చేయాలన్నది కూడా ఒకసారి రీజన్ చెప్పండి సార్. ఎస్ సార్. మనం రావిర్యాలలో గురించి మనం మాట్లాడుకున్నాం, ఇంతకు ముందే వీడియోలో చెప్పాను. అప్కమింగ్ డేస్ లో ఇది గచ్చిబౌలి అని. అవును సార్. నేను దీన్ని గచ్చిబౌలితో కంపేర్ చేస్తున్నాను సార్. ఓకే, ఏ విధంగా అంటారు? ఎస్ సార్. దీనికి గచ్చిబౌలికి కూడా సేమ్ సార్. ఓవరాల్ జస్ట్ 1 kilometer రేడియేషన్ పక్కనే గచ్చిబౌలి ఉంటుంది. మీకు పెద్ద బోర్డు కనబడుతుంది, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి. అంటే మొదలు అనుకోవచ్చు. ఎస్ సార్. ఇక్కడ కూడా సేమ్ సార్. ఎగ్జిట్ నెంబర్ 13 ఓవరాల్ దగ్గరే ఉంటుంది, టాటా ఇంటర్చేంజ్. అండ్ గచ్చిబౌలి కన్నా దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం, అండ్ అప్కమింగ్ 4th city దగ్గర ఉండడం, లాజిస్టిక్స్ కానీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ అండ్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐఫోన్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కంపెనీస్ కానీ క్లస్టర్స్ కానీ ఫ్యాబ్ సిటీ ఈ సిటీ వీటన్నిటికీ ఇది చాలా అడ్వాంటేజ్ సార్. అప్కమింగ్ డేస్లో నేను నిజంగా చెప్తున్నాను సార్, మీరు మార్క్ చేసి పెట్టుకోండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, విత్ ఇన్ 10 yearsలలో ఇది గచ్చిబౌలి ఆ రేంజ్ లో వచ్చే అవకాశం ఈ ఒక్క ప్లేస్ కి మాత్రమే ఉంది సార్. మీరు అని చెప్పారు ఇంకో పాయింట్ కూడా సార్. మనకి ఏదైతే 4th city వస్తుందో అక్కడ మనకి రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎస్ సార్. మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది. అంటే మనకి ఎయిర్పోర్ట్ కి ఒకటి, బస్ రోడ్ కి ఒకటి, ప్లస్ మనకి రైల్ రోడ్ కి ఒకటి, అన్ని కూడా కనెక్టివిటీస్. ఎస్ సార్. ఇంకొకటి చెప్తాను సార్. ఏ సిటీ అయితే గ్రోత్ అవుకుంటూ ఉంటుందో ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ సిటీస్ అన్ని ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఎదురవుతుంది. అవును సార్, నిజం. ఎస్ సార్. ఈ ట్రాఫిక్ సమస్య పైన కూడా మనకు సంబంధం లేని మ్యాటరు. బట్ ఏంటంటే కస్టమర్ కొనుక్కునే వాళ్ళు రేపొద్దున వాళ్ళకి ప్రాబ్లమ్స్ కావద్దనే ఉద్దేశంతో నేను ఇది మాట్లాడుతున్నాను. ఒక అవగాహన గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ ఏరియాలో ఈ ప్రాజెక్ట్లో స్పెసిఫికల్గా ప్లాట్ కొనే వాళ్ళకి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఎదురు కాదు. అండ్ ఈ ఏరియా విత్ ఇన్ 1 kilometer 2 kilometer రేడియేషన్లో కూడా ఎవరికి ట్రాఫిక్ సమస్య ఎదురు కాదు. ఎందుకు ఎదురు కాదు అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడితే 100 feet లోపల ఏ వెహికల్ వచ్చినా
ఇల్లు మధ్యలో నుంచి 100కి రావాలా, 100 నుంచి మళ్ళీ 100కి వెళ్ళిపోవాలా. ఓకే 100 నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఇంటర్నేషనల్ ఆల్ నేషనల్ హైవేస్ కి అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే రాసి పెట్టుకోండి, మీరు ఈ ఏరియాలో ఎంత పెద్ద సిటీ అయినా కూడా ట్రాఫిక్ సమస్య అనేటువంటిది అస్సలు రాదు. అంటే ఒక మనిషి జీవితంలో ఇంపార్టెంట్ ఒక టైం. ఎస్ సార్, టైం ఎక్కువ మంది కూడా ఈ ట్రాఫిక్ లో కేటాయిస్తారు. ఎస్ సార్, ప్రాబ్లం లేదు మనకి. ఎస్ సార్, దీనికి అప్కమింగ్ డేస్లలో కూడా ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఉండదు సార్. దానికోసమే హెచ్ఎండిఏ 2031 ప్లాన్లో ఓవరాల్కి ఏదైతే ఉందో బోత్ సైడ్ 1 కిలోమీటర్లో 100 ఫీట్ రోడ్, 120 ఫీట్ రోడ్స్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ అయిన సిటీ అన్ప్లానెడ్ సిటీ. ఇప్పుడు కొత్తగా అయ్యే 4th సిటీ లాగా అయ్యే ప్లేస్ అయితే ఉందో ఇది ప్లానెడ్ సిటీ. ట్రాఫిక్ సమస్య అస్సలే ఉండదు. అవును సార్, ఇప్పుడు మనకి రోడ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, మనకి ప్రాజెక్ట్ లోపల ఇంటర్నల్ రోడ్స్ గురించి కూడా. ప్రాజెక్ట్ ఇంటర్నల్ రోడ్స్ సార్, మనం 100 ఫీట్ టు 100 కనెక్టివిటీ ఉంటాము. లోపల అన్ని యాజ్ పర్ హెచ్ఎండిఏ స్టాండర్డ్ ప్రకారంగా 30 ఫీట్ రోడ్స్ ఉండబోతున్నాయి. అవి VDCC రోడ్ ఉండబోతున్నాయి. ఓకే సార్, ఇది ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది, కనెక్టివిటీస్ బాగున్నాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ కి బాగుంది, రెసిడెన్షియల్ అంటే ఇండ్లకి మధ్యలో ఉంది. మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు కూడా ఒకసారి చెప్పండి సార్. ఎస్ సార్, ప్రైస్ నేను వెరీ రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాం సార్. రీజనబుల్ ఎందుకన్నానంటే ఒక కస్టమర్ కొనేటప్పుడు కంపేర్ చేయండి, అదర్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేయండి, లొకేషన్ని కంపేర్ చేయండి, కనెక్టివిటీని కంపేర్ చేయండి, డెవలప్మెంట్ని కంపేర్ చేయండి. మీరు అన్ని ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే దిస్ ప్రాజెక్ట్ ఈస్ ద బెస్ట్. మనం రీజనబుల్ ప్రైస్తో లాంచ్ చేయబోతున్నాం సార్. 35,000 రూపాయల గజంతో మనం కమింగ్ సండే లాంచ్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్ని. ఓకే సార్, ఇది 35,000 అన్నారు కదా, ఈ స్టేజ్ లోనే మనకి 35,000 లేకుంటే గ్రాడ్యువల్ గా పెరుగుతుంటది? ఎందుకంటే లాంచింగ్ ముందే మనకి 35 అన్నారు కదా. ఎస్ సార్, సేమ్ రియల్ ఎస్టేట్ లో అందరికి తెలిసిందే ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రైస్ వేరుగా ఉంటుంది. అవును సార్. అండ్ వర్క్ జరుగుతున్న కొద్దీ, డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ సైట్ లో రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే సార్, విత్ ఇన్ మనము ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండబోతుందని మా అంచనా. అంటే ఇనిషియల్ గా వచ్చిన వాళ్ళకి ఒక 5,000 ఆల్రెడీ ఒక 3 months లో అప్రిషియేషన్ వచ్చినట్టే. ఎస్ సార్, ఎస్ సార్. సార్, ఇందులో మనకి ఏ ఫేజింగ్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అది కూడా? ఎస్ సార్, ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్ అన్ని ఫేసింగ్స్ లలో మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, దీంతో పాటుగా మనకి కస్టమర్స్ కి ద ఫస్ట్ టైం మనం లాంచింగ్ రోజు ఎక్స్పెక్ట్ చేస్తారు సంథింగ్. ఓకే, అవునా కదా? సో వాళ్ళకి కూడా ఒక బంపర్ ఆఫర్ తో ఇవ్వబోతున్నాం సార్. మేము 6 ప్రాజెక్టుల్లో ఎక్కడ కూడా ఈ ఆఫర్ కేటాయించలేదు. ఓన్లీ నవభూమి ఫస్ట్ టైం లాంచింగ్ రోజు బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్. ఓన్లీ మనకి November 15 మనం లాంచింగ్ డేట్ అనుకుంటే November 30 వరకు మాత్రమే ఉంటుంది. అంటే 15 డేస్ మాత్రమే లాంచింగ్ ఉంటుంది. అది మీరు ఎన్ని గజాలైనా ప్లాట్ కొనండి, రిజిస్ట్రేషన్ ఫ్రీగా మీకు చేయడం జరుగుతుంది. బెనిఫిట్ ఆఫ్ మీ ల్యాండ్ సైజుని బట్టి. అది కూడా ఒక బెనిఫిట్. ఎస్ సార్, ఇంకోటి కూడా సార్, చాలా కూడా కొందరికి అపోహ ఉంటుంది, ప్రీ లాంచింగ్ అనగానే ఇదేదో మాయనో బంబ్యనో అనుకుంటారు. దాని గురించి కూడా ఫైనల్ ఒక్కసారి ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ లాంచింగ్ అనే వాటికి చాలా మందికి బయట ఏంటంటే స్టార్టింగ్ లెవెల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఫీ కట్టేసేసి లాంచింగ్ చేస్తారు. ఓకే, నవభూమిలో ఆ పార్ట్ అనేటువంటిది లేదు సార్. మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాము, మీతో మనం వీడియో కూడా దాదాపుగా 3 ప్రాజెక్టులు ఇప్పుడు చేసాము. మన దగ్గర టోటల్ LP నెంబర్స్తో లాంచింగ్ చేస్తాం సార్. విత్ ప్లాట్ పొజిషను, మట్టితో రోడ్డు. మీరు కొనే కస్టమర్లు ఎవరైతే ఉన్నారో లాంచింగ్ రోజు మీ ప్లాట్ ఎక్కడ ఉంటుందో మీరు అక్కడ నిలబడి ఫోటో కూడా తీసిస్తాము. ఓకే, ఎలాంటి సందేహం లేదు. లాంచింగ్ అంటే అప్రూవల్స్ ఏం లేవు కదా, వీళ్ళు అప్రూవల్ తెచ్చేపటికి లేట్ అవుతుందనే సందేహం కూడా కస్టమర్కి కలగకుండా మేము విత్ LPతో అండ్ కనెక్టెడ్ రేరాతో విత్ మీ ప్లాట్ పొజిషన్స్తో మీ ఫోటో కూడా మీ ప్లాట్లో అక్కడే మీకు బుకింగ్ ఫామ్ అండ్ బుకింగ్ సంబంధించిన అండ్ రిసిప్ట్స్ కూడా మీ ప్లాట్ స్టేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మనకి క్లియర్ టైటిల్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అండి. టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలనుకున్నట్టయితే, అలాగంటే పర్సనల్ కూడా మీరు ప్రాజెక్ట్కి రావాలనుకున్నట్టయితే సార్ నంబర్ నేను మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీ ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఈ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం 35,000 చెప్పుకుంటున్నాం అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఒక 5 years చూసుకున్నా కూడా, అంటే మనకి 2030 వరకు చూసుకున్నా కూడా అండి 100% అయితే గజం వచ్చేసి 1,00,000 అయితే ఖచ్చితంగా పోతుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అండి, మీరు నెక్స్ట్ ఒక 4 years తర్వాత 5 years తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు అప్పుడు రియలైజేషన్ మాత్రం ఖచ్చితంగా అవుతారండి. ఎందుకంటే
ఇక్కడ సరౌండింగ్లో డెవలప్మెంట్స్ ఆ విధంగా జరుగుతున్నాయి. ఎందుకు మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే అండి, ఎంప్లాయ్మెంట్ జోన్కి ఒకటి, ఐటీ జోన్కి ఒకటి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్కి ఒకటి, అలాగే మనకి 4 సిటీకి ఒకటి, అలాగే ఇండ్ల మధ్యలో కూడా మనకి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఈ యొక్క అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా రాబోతుందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి రితేష్ బాష్పాయ్ సార్ని కూడా అడిగి తెలుసుకుందండి. సార్ నమస్తే సార్. नमस्कार सर, బాగున్నారా సార్? नमस्ते, बहुत सब ठीक ठाक है. आप कैसे हैं? ఫైన్ సార్. ओके, थैंक సార్, ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ అయితే బాగుంది. ఇప్పుడు ఇంతసేపు శ్రీనివాస్ సార్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాజెక్ట్ బాగుంది. మీ నోటి నుంచి కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. सर, पहली बात तो मैं बताना चाहता हूँ, वी वेलकम ऑल द व्यूअर्स, సార్ our all clients, our all marketing people, everyone to नवभूमि डेवलपर्स LLP. यहाँ पे सबसे अच्छा इम्पोर्टेंट चीज़ ये देखना है हमें, अभी जो हमारा नया प्रोजेक्ट लॉन्च हो रहा है वंडर विस्ता, ఓకే ये वंडर विस्ता कहाँ पे है? रविरियाला में है. ये वंडर विस्ता है एग्जिट नंबर 13 पर. ఓకే यहाँ से सर्विस रोड, अपने वेंचर से सर्विस रोड आके यहाँ से 500 मीटर्स में हमारा सर्विस रोड है. ఓకే इतना करीब में हम इतना अच्छा ब्यूटीफुल वेंचर लॉन्च कर रहे हैं अभी. ये आके आपको 16 एकर्स में है. 16 एकर्स 16 एकर्स का लेआउट है यहाँ पे. अप्रोच ये के बारे में HMDA, ये HMDA अप्रूव्ड लेआउट है. ఓ సార్. ఓకే సార్. HMDA अप्रूव्ड विद रेरा कनेक्टेड है. ఓకే यहाँ पे आज की तारीख में अगर कोई कस्टमर घर बनाना चाहता है, इंस्टेंटली दे कैन गो फॉर द कंस्ट्रक्शन ऑफ देयर हाउस. ఓకే यहाँ पे देख सकते हैं हम, जस्ट बगल में अपने जस्ट बिसाइड टू अवर वेंचर वी हैव ए हाउसेस ओवर हियर, ऑलरेडी डेवलप्ड एरिया. ఎస్ సార్. और यहाँ पे सबसे इम्पोर्टेंट चीज़ है, अपने वेंचर के सामने 100 फीट रोड है, वेंचर के अंदर भी 100 फीट रोड है. ఓకే सो कनेक्टिविटी हर जगह से अपने को बड़े रोड्स के कनेक्टिविटीज है. सर, एक बार 100 फीट रोड वेंचर के अंदर से है बोले ना, हाँ. वो किधर तक कनेक्टिविटी होता है? एक बार ये कनेक्टिविटी आपको रविरियाला का जो रोड है 100 फीट रोड है, ओके वहाँ से सर्विस रोड को डायरेक्ट जा रहा है. ओके ओवरऑल सर्विस रोड तक ओवरऑल जाता है. सर्विस रोड को जा रहा है. ओके एग्जिट नंबर 13 ओवरऑल सर्विस रोड को जा रहा है, अपने वेंचर के अंदर से जा रहा है रोड. ओके तो वो एक गवर्नमेंट रोड है. गवर्नमेंट रोड है. यहाँ पे क्या होता है, जब कनेक्टिविटी बढ़ के रहता है, जब कनेक्टिविटी बड़ा रोड मिलता है, तो आपको अप्रोच होने के लिए काफ़ी अलग रास्ते मिलते हैं. यस सर. अभी देखिए, लॉट ऑफ गच्चीबोली पहले था अपना हाईटेक सिटी था. हाईटेक सिटी का डेवलपमेंट एक्सटेंशन हुआ है, एक्सटेंशन होके वो जाकर गच्चीबोली में आया. हाँ सर. मगर आज की तारीख में भी हाईटेक सिटी के अंदर आप देखिए, रोड्स मेन रोड छोड़कर अंदर के पूरे छोटे छोटे इंटरनल रोड्स है, हाँ सर. जहाँ पे आज इतना ट्रैफिक कंजंक्शन हो रहा है. उसके अलावा गच्चीबोली जब डेवलप किया, वहाँ पर भी मेन रोड्स बड़े रोड है, अंदर के रोड फिर छोटे छोटे होकर कंजक्शन हो रहा है. ये हाईटेक सिटी जो कमर्शियली डेवलप्ड हुआ है, आईटी इंडस्ट्री, यस सर. उसका एक्सटेंशन गच्चीबोली तक गया है. गच्चीबोली का जो एक्सटेंशन आने का था रुक गया है. यस सर. गच्चीबोली का एक्सटेंशन के बाद जो कोलूर का एक्सटेंशन होने का था, वहाँ पे पूरा रेजिडेंशियल आ गया. यस सर. तो वहाँ पे ऑफिशियल अभी बड़ा एक्सपैंड करने के लिए कुछ नहीं रह गया लोगों sir. के लिए. कंपनीज आने के लिए, अप्रोच के लिए रोड्स नहीं है, और वहाँ पे लैंड नहीं है जो कमर्शियल कुछ एक्टिविटीज यस आए. सर. यस सर. तो वहाँ से हटकर अभी गच्चीबोली से एयरपोर्ट भी कनेक्टिविटी इज द मेन कनेक्टिविटी देखते हैं यस लोग. सर. यस सर. वो कनेक्टिविटी आधा घंटे का रास्ता है. यस सर. मगर एग्जिट नंबर 13 यहाँ से अगर हम देखते हैं 10 से 12 किलोमीटर में आपको मिल जाएगा एयरपोर्ट. ओवरऑल ड्राइव से देखें तो 15 मिनट 15 मिनट में आपको एयरपोर्ट चले जाएंगे. और यहाँ एरिया में क्या क्या डेवलपमेंट है और आने वाले हैं. एक डेवलपमेंट होता है, विलास होता है, आपको यहाँ पे अपार्टमेंट्स आ रहे हैं, विलास आ रहे हैं, रेसिडेंशियल प्लॉट्स हो रहा है, कमर्शियल रेसिडेंशियल वाइज हो रहा है. यस सर. कमर्शियल वाइज क्या हो रहा है, फॉक्सकॉन आया है यहाँ पे, यस सर. TCS है यहाँ पे. इस यहाँ से पीछे से अगर हम जाएंगे तो हार्डवेयर पार्क मिलेगा, यस सर. इलेक्ट्रॉनिक्स पार्क मिलेगा आपको. इलेक्ट्रॉनिक ये मैन्युफैक्चर मैन पावर के लिए जो भी रिक्वायरमेंट है, ये मैन पावर्स भी इंडस्ट्रीज है यहाँ पे. यस सर. ये पूरे इंडस्ट्रीज जो सराउंडेड बाय दिस एरिया में है, पूरे ग्रीन जोन इंडस्ट्रीज है. ओके. ये चीज़ आप कस्टमर्स को भी क्लियरली मालूम होना चाहिए कि HMDA परमिट्स में पोल्यूटेड इंडस्ट्रीज इज नॉट परमिटेड. यस सर. ये क्लियर इंडिकेशन रहना चाहिए, सभी को मालूम होना चाहिए. यस सर. तो यहाँ पे जो भी इंडस्ट्रीज मैन पावर के लिए आएंगे, जो भी इंडस्ट्रीज ग्रीन जोन रहेंगे. यस सर. और जब HMDA जाते हैं, टॉप बॉडी हैदराबाद में, तेलंगाना में टॉप बॉडी HMDA के नॉर्म्स के हिसाब से पूरा यहाँ पे डेवलपमेंट होगा. 100 फीट का रोड आ रहा है, 40 फीट का रोड है, 30 फीट का रोड है, पूरे VDCC रोड्स आएंगे, सीमेंट रोड्स आएंगे, इंटरनल रोड्स पूरे. ऑल द रोड्स विल बी VDCC रोड्स. ओके. अंडरग्राउंड ड्रेनेज रहेगा, अंडरग्राउंड इलेक्ट्रिसिटी रहेगा, पार्क एरियाज रहेंगे. ये पूरे डेवलपमेंट्स के साथ हम कस्टमर को डिलीवर करेंगे. अब कस्टमर बोलता है कितना टाइम में डिलीवर करें. यस सर. ये टाइमिंग बहुत इंपॉर्टेंट यस सर. है. यस सर. अभी देखिए, हमारे कंपनी नवभूमि डेवलपर्स अभी तक 5 वेंचर्स हम कर चुके हैं ओके. इसी एरिया में. हम आप पूरे वेंचर्स दिखाएंगे हम आपको. वो 5 वेंचर्स में LP नंबर है, रेरा कनेक्टेड है और NOC भी है. ओके.
विद इन ए शॉर्ट टाइम पूरा डेवलपमेंट कंप्लीट होने के बाद ही एनओसी आता है। ओके सर, तो हमारा एक कंपनी है यहाँ पे पूरे 5 के 5 लेआउट्स पूरा एनओसी के साथ है। टोटल हैंड ओवर हो गया पूरा? हैंड ओवर हो गया है, कंस्ट्रक्शन स्टार्ट भी हो गया है, थोड़े वेंचर में कंस्ट्रक्शन Okay. भी स्टार्ट हो गया है, ओके लोग घर बनाना अभी शुरू कर दिए। सो यहाँ पे क्या है, कस्टमर जब प्लॉट ले रहा है, डेवलपमेंट होता है नहीं होता है, कितना देर लगता है, उसका टेंशन कस्टमर्स को लेने की ज़रूरत नहीं है। कस्टमर एवरी 15 डेज को आकर अगर चाहिए तो, अगर उनके पास वक्त है, हर 15 दिन में आके डिफरेंस ऑफ डेवलपमेंट देख सकते हैं, कितना कितना डेवलपमेंट हो रहा है। ओके जब कंपनी स्टार्ट करती है डेवलपमेंट, नॉन स्टॉप डेवलपमेंट होता है यहाँ पे। ओके एकदम कस्टमर सेटिस्फाइड रहना चाहिए, ओके and they will be satisfied that yes, this company what they told, they have delivered more than that. यस सर। और एक भी सर, इधर से और एक कनेक्टिविटी भी, एक्सेलेंट कनेक्टिव भी आ रहा सर, हाँ। उसके बारे में बोलो। ये एग्जिट 13 से एग्जिट 300। नंबर 13 इतना इम्पोर्टेंट सर्कल होने वाला है फ्यूचर में। यस सर। बहुत लोग को पता होगा या नहीं होगा, मगर मैं जानकारी देना चाहता हूँ। एग्जिट नंबर 13 से अपना वेंचर जो है 0.8 0.9 किलोमीटर, 1 किलोमीटर के Around 1 अंदर ही है, kilometer 1 किलोमीटर समझो, लगा लीजिए। मगर एग्जिट नंबर 13 में टाटा इंटरचेंज रोड आ रहा है, Yes, sir. जो फ्यूचर सिटी को स्टार्ट होता है। यस फ्यूचर सिटी को जाने वाला 41 किलोमीटर्स का जो जाने वाला रोड है, 330 फीट रोड है। यस सर। दिस इज द स्टार्टिंग पॉइंट। यस सर। एग्जिट नंबर 13 इज द स्टार्टिंग पॉइंट फ्यूचर सिटी को जाने के लिए। 330 फीट रोड में बीच में मेट्रो ट्रेन आ रहा है, मेट्रोज आ रहा है, Yes, sir. साइड में पूरा रोड्स आ रहा है। तो जब इतना बड़ा रोड आ रहा है, 330 फीट रोड आ रहा है, जंक्शन होगा ये यहाँ पे, सबसे ज़्यादा हाईलाइट एग्जिट होगा, क्योंकि फ्यूचर सिटी इतना बड़ा, भारत फ्यूचर सिटी इतना बड़ा हो रहा है, वो इतना बड़े के लिए जो 30,000 acres, sir. कनेक्टिविटी है, 30,000 एकर्स। 30,000 एकर्स, मोर देन दैट और एक्वायर हो रहा है। यस सर। जो कनेक्टिविटी, स्टार्टिंग कनेक्टिविटी है, इधर से यहाँ से स्टार्ट हो रहा है। यस सर। तो लोग क्या चाहते हैं कि अरे भाई इन्वेस्टमेंट क्यों करें? यस सर। अब एक तो इन्वेस्टमेंट इसलिए करते हैं कि लोग कि लैंड अप्रिसिएशन होगा। यस सर। लैंड अप्रिसिएशन कैसा होगा? यस सर। जब डेवलपमेंट अच्छा होगा, कनेक्टिविटी। लीगलिटी क्लियर रहेगा, कनेक्टिविटी क्लियर रहेगा, ये सब रहने के बाद जब डेवलपमेंट का अप्रिसिएशन जो रहता है वो काफ़ी ज़्यादा परसेंटेज में बढ़ता है। ये लेआउट का और एक बात है सर, हाँ। एट प्रेजेंट हाउस कंस्ट्रक्शन करना बोले तो भी इजी हाँ। कंस्ट्रक्शन कर सकते हैं। देखिए ना आप, Yes, जस्ट sir. साइड में घर आए हैं आपके, रेंटल इनकम भी आता। रेंटल इनकम यहाँ पे सिंगल बेडरूम भी, अगर छोटा सा एक किचन और एक बेडरूम लेंगे तो भी 8,000 10,000 रुपए रेंटल। 7,000 to 7,500 सिंगल बेडरूम के सिंगल बेडरूम। तो यहाँ पे डिमांड फॉर काफी ज्यादा है रेसिडेंशियल के लिए, बिकॉज सराउंडिंग पूरा एम्प्लॉयमेंट जोन है। एम्प्लॉयमेंट जोन है। इसके अलावा व्हाट आई वुड लाइक टू टेल द कस्टमर्स, प्लीज टेक आउट सम टाइम, कम डाउन टू आवर साइट, have a visit, come down with your family and take a good decision. Yes, sir. Because आज की तारीख में जो आउटर रिंग रोड का डेवलपमेंट हो रहा है, सब जगह हो रहा है, मगर जो यहाँ पे कनेक्टिविटीज इतने बढ़ के यहाँ पे हो रहे हैं, वो कनेक्टिविटी से द कस्टमर्स विल बी सो सेटिस्फाइड द कमिंग फ्यूचर ऑफ हैदराबाद इज आउटर रिंग रोड ओनली। यस सर। बिकॉज इन सिटी में डेवलपमेंट होने के लिए कुछ नहीं है। यस सर। सिटी में कुछ अब स्पेस नहीं बचा है, तो अभी नेक्स्ट सिटी ऑफ हैदराबाद इज ओनली आउटर रिंग रोड। यस सर। नए नए अपार्टमेंट्स भी, बड़े बड़े लग्जरी अपार्टमेंट्स भी देख रहे हैं आप, आउटर रिंग रोड के बाहर ही आ रहे हैं। यस सर। एंड वी आर नॉट फार फ्रॉम द आउटर रिंग रोड, जस्ट 500 मीटर्स। यस सर। वी आर जस्ट 500 मीटर्स फ्रॉम द आउटर रिंग रोड। तो कस्टमर को दिक्कत नहीं है, कहाँ पर भी सिटी में जाना है, कैच द आउटर रिंग रोड, यू विल बी देयर। यस सर। आपको वापस आना है, रिंग रोड आप उतरे यहाँ पे, एग्जिट यहाँ नंबर से 13 गचिबौली जाने तक भी इजी हो जाता है। इजी हो जाता है। और वहां से जब आते हैं आप, एग्जिट नंबर 13 में उतरते हैं, नॉट इवन 3 to 4 minutes विल बी इन Yes, sir. योर प्रीमिसेस। यस सर। 3 मिनट में आप आ जाते हैं यहाँ Yes, पे। सी एट लास्ट आई वुड रिक्वेस्ट ए व्यूअर्स, ओल्ड कस्टमर्स ऑल्सो, प्लीज टेक आउट सम टाइम। इट्स अ वेरी गुड इन्वेस्टमेंट, HMD approved layout. Please come down with your family and see our site, our developments, area wise, everywhere. You will find that yes, this is the right opportunity for us to invest in this particular layout. Please, I request everyone to come down with your family and take a good decision. Good decision means the future. ये आपका फ्यूचर बनाएगा, ये आपका अप्रिसिएशन अच्छा दिलाएगा इस लेआउट में आप इन्वेस्टमेंट करने से। థ్యాంక్ యూ ఎవ్రీవన్। థ్యాంక్ యూ. అలాగే అండి, ఒక చిన్న విషయం చెప్తానండి లాస్ట్కి. మీరు వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీతో వచ్చింది అనుకోండి, ఒకసారి ఈ లేఅవుట్కి విజిట్ చేయండి. చూసినాక ఈ లేఅవుట్ యొక్క ప్రైసింగ్ కానీ డెవలప్మెంట్స్ కానీ అన్నీ తెలుసుకున్నాక సరౌండింగ్ డెవలప్మెంట్స్ తెలుసుకోండి. అంటే మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటు అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. మనకి మంచి ప్రైసింగ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే ఒకసారి విజిట్ చేసి చూడవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.